హలో హాయ్ అండి. ఇవాళ మీ ముందుకు మటన్ పులావ్ చేద్దామని వచ్చానండి, గుంటూరు స్టైల్లో. నార్మల్ బిర్యానీ తిని తిని బోర్ కొడుతుంది. ఇది కూడా ఒక వెరైటీ, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక డబ్రా పెట్టి దాంట్లో ఆయిల్ నెయ్యి పోసుకోండి. తరువాత ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్ కట్ చేసి అది వేసుకోండి. దాంట్లో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. నిజంగా చాలా టేస్ట్గా ఉంటుందండి పులావు, మీరే చెప్తారు చాలా బాగుందని చెప్పి. తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఎంత అయితే చేసుకుంటున్నారో దానికి తగ్గట్టు వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. వేసుకొని బాగా మగ్గనివ్వండి ఆయిల్లో. తర్వాత కారం, నేను మటన్ని కొంచెం 2 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టానండి, కుక్కర్లో ఉడకబెట్టి అది ఇప్పుడు దీంట్లో వేసేసాను. ఇది బిర్యానీ పౌడర్ అండి, ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అండి. ఇది వేస్తే చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ. పెరుగు మొత్తం వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. చికెన్ అయితే మనం ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వేసేయచ్చు. మటన్ కాబట్టి కొంచెం కుక్కర్లో ఉడకబెట్టానండి. సాల్ట్ కొంచెం పసుపు వేసి ఉడకబెట్టానండి ఒక 2-3 విజిల్లు వచ్చే వరకు. తర్వాత సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. మటన్లో ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం వేసుకోండి సాల్ట్. ఇప్పుడు అంతేనండి, అది కొంచెం మగ్గనివ్వండి మూత పెట్టి. తరువాత తీసి కొలత ప్రకారం వాటర్ పోసుకోండి. మనం ఎన్ని బియ్యం వేసామో దానికి డబల్ వాటర్ పోయండి ఎసరు. మనకు బాస్మతి రైస్కి అయితే ఒక డబ్బా బియ్యానికి 1.5 వాటర్ చాలండి. అదే జీలకర్ర మసూర అనుకోండి, ఒక డబ్బాకి 2 డబ్బాలు వేయాలి. ఎసరు మరగనిచ్చాక కడిగి మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసేయండి. వేసి ఒకసారి కలిపి మూత పెట్టేయండి. అంతేనండి, చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులావు. గుంటూరు స్టైల్లో ఎక్కువ ఇదే చేస్తారండి. మనం అప్పటికప్పుడు ఏమన్నా చేసుకొని తినాలి అనుకుంటే దమ్ బిర్యానీ చేయడం లేట్ అవుతుంది. అలాంటప్పుడు ఇది చేసుకుంటే క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అంతే, కొంచెం వెయిట్కి పైన పెట్టేశానండి. చూడండి ఎంత టేస్టీగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.